జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, ఐఎన్టీసీ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ కార్మికుల పక్షపాతి రేవంత్ అన్న గారి నాయకత్వం. మన రాష్ట్రంలో ప్రజాపాలన ఉన్నదని మరొకసారి నిరూపించిన రేవంత్ రెడ్డి గారికి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ తరఫు నుంచి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ గత రాష్ట్ర 10 సంవత్సరాలకెళ్ళి రాష్ట్రంలో కార్మిక సంఘాలని బ్యాన్ చేసి కార్మిక సంఘాలు లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది చెప్పచెట్టుగా ఇవాళ మేము అందరం కూడా అదేవిధంగా గత 3 రోజుల నుంచి చేస్తున్న కార్మికులు ఏదైతే సమ్మె చేశారో ఆ సమ్మెలో పెట్టిన 32 పాయింట్లను అంగీకరించిన మా యొక్క కేబినెట్ సంఘం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, వివేక్ గారు, శ్రీధర్ బాబు గారు, మరి తర్వాత పొన్న ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళందరూ కూడా ఒక స్నేహపూర్వకమైన చర్చలు జరిపి మా కార్మిక సంఘాలు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని కూర్చోబెట్టి చర్చించి మా యొక్క సమస్యలను తీర్చినందుకు మేము వారికి ఈ సభాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో, మా యొక్క రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మా యొక్క స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రాహం గారు, మళ్ళీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ మలేషం గారి నాయకత్వంలో కార్మికులందరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నారు, వారిని స్వాగతపరుస్తున్నారు. మళ్ళీ వచ్చే రోజులలో ఆర్టీసీ సంఘంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ని గెలిపించాలని చెప్పి ఆర్టీసీ కార్మిక సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి మేము పాలాభిక్షణ చేసి ఆయనకు ధన్యవాదాలు. ప్రియతమ నాయకుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సికింద్రాబాద్ డీసీసీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె ఏదైతే ఉందో 2 రోజులలో వారు క్లోజ్ చేయడం జరిగింది. వారి ఏదైతే డిమాండ్స్ ఉందో 32 డిమాండ్స్ ఉందో అందులో నుంచి ఆల్మోస్ట్ ఒక 29 డిమాండ్లు అంగీకరించడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్స్ ఏదైతే ఉందో ఎలక్షన్ కండక్షన్ అయినా కానీ, పిఆర్సీ అయినా కానీ దానిపైన పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీకి ఎలక్షన్స్ జరపని వైనం మనం చూసినాము. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆల్మోస్ట్ ఒక 60 రోజులు సమ్మె చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్నదని మరోసారి నిరూపించడం జరిగింది. ఇది ప్రజాపాలన జరుగుతుంది. ప్రతిరోజు 65 లక్షల కన్నా ఎక్కువ మంది
ఏదైతే ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేపట్టడం జరుగుతుంది. అందులో ఆల్మోస్ట్ ఒక 45 లక్షల మహిళలే ఉన్నారు. వారందరికీ ఇబ్బంది కలిగియకుండా 2 రోజులలో ఏదైతే ఈ సమ్మెని వారు క్లోజ్ చేయడం జరిగిందో అది నిజంగానే వారిని అందరినీ అభినందించాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రభుత్వము కార్మికులైనా కానీ ప్రజల పట్ల చాలా సీరియస్గా ఉంది. వారికి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ సాల్వ్ చేసే ఒక కార్యక్రమము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఆర్టీసీ కార్మికులు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మీ అందరితోని తోడుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ వన్స్ అగైన్ ఆర్టీసీ కార్మికులకు అందరికీ మా అభినందనలు తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ కమిటీ సభ్యులు అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక ఉద్యోగ సోదరులందరికీ వారు ఏదైతే డిమాండ్స్ పెట్టిర్రో అవి ఏకపక్షంగా 32 డిమాండ్లు పెడితే 32 డిమాండ్లు ఆమోదించడం చాలా హర్షణీయం. ఇది ప్రజాప్రభుత్వానికి నిదర్శనం, ఇది ప్రజాపాలనకు నిదర్శనం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు సహోసేపోతున్న నిర్ణయాలు. గత ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె చేస్తే వారు కనీసం కూడా స్పందించలేదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలే కానీ ఉద్యోగాలు జీతాలే కానీ ఇంకా ఏది ఉన్నా ఆ రోజు సమ్మె చేసినటువంటి కార్మికులను తొలగిస్తే 450 మందిని తీసుకోవడంలో కానీ 1200 కోట్ల రూపాయలు బాకీ ఉంటే అవి ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేసినందుకు కార్మిక ఉద్యోగుల పక్షాన ఈ ప్రజల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఐఎన్టీసీ పక్షాన వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ మంత్రివర్గానికి తీసుకున్న మంచి నిర్ణయానికి కార్మిక సోదరులందరూ హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈరోజు పండుగ వాతావరణంలో కార్మిక సోదరులందరూ మీరు సంబరాలు జరుపుకోవాలని చెప్పి సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. కార్మికుల చిరకాల వాంఛ ఇవాళ నెరవేరింది. దానికి ఏదైతే స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీగా మరి మేము ముందుగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ మరి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవనీయమైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ మరి మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న కానీ ఈ ప్రభుత్వము మరి ఏదైతే చెయ్యాలి అనే విషయాన్ని ఇవాళ ఏదైతే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తున్న పరిస్థితులు అన్నీ కూడా ఇవాళ 2 రోజులలో మరి వాళ్ళు చెయ్యను పో అన్నా కానీ మరి ఆ పరిస్థితులను తీసుకొచ్చి ఇవాళ కార్మికుల పక్షపాతిగా కార్మికుల శ్రేయోభిలాషులుగా ఈ ప్రభుత్వము పిలిచి మరి ఒక సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. మరి ఈ సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వంలో మరి అవన్నీ కూడా బాయిలో నుయ్యిలో పడేసి మరి తొక్కి కార్మికుల నెత్తుల మీద ఉక్కుపాదాలు మోపి వెళ్ళిపోయిన ప్రభుత్వము మరి ఎన్నో అప్పులు చేసింది. ఆర్టీసీ వెల్ఫేర్ కూడా మరి సిసిఎస్ పిఎఫ్ ఆ డబ్బులు పర్సనలీ మళ్ళీ బాండ్ అమౌంట్లు అన్నీ కూడా ఒక పే స్కేల్ కూడా చేయలేని పరిస్థితులు. ఆనాడు అయితే నల్ల ఇప్పితే ఒక చుక్క నీళ్లు రాని పరిస్థితులను ఆ పరిస్థితులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల మనోభావాలను కాపాడి సమస్తం ఏ డిమాండ్లు కార్మికులు కోరుకుంటున్నారో ఆ కార్మికుల పక్షాన ఉండి ప్రజాప్రభుత్వంగా నెరవేర్చుకున్నందుకు మరి వారికి మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ రాష్ట్ర కమిటీ తరఫున అదేవిధంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రామ్గా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్మికులందరూ కూడా ఇవాళ ఏదైతే ఐఎన్టీసీ మరి ముందు ఉండి మరి దీన్ని నెరవేర్చిందో మీరు అందరూ కూడా ఐఎన్టీసీని ఆదరించాలి. అదేవిధంగా ఏదైతే మా సోదరుడు మరి శంకర్ గౌడ్ గారు చనిపోయారు మరి ఉద్యమంలో వారి కుటుంబానికి వారికి ఆత్మశాంతి కలగాలి. మరి భవిష్యత్తులో కూడా ఏ కార్మికుడు కూడా ఏ ఉద్యమం వచ్చినా ఇటువంటి కార్యాచరణను చేపట్టవద్దు. మనం ఏమున్నా సామరస్యపూర్వకంగా పోరాటాలు చేయాలి, మన ఆశలు నెరవేర్చుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడ పైకి పట్టుకో, ఇట్లా స్ట్రేట్గా పట్టుకో, మీకు మోకాలకు అడ్డం వస్తుంది.
అన్న